హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలోకి వచ్చేసరికి ఎగ్ టమాటా కర్రీ అయితే చూపించేస్తాను నా స్టైల్లో. ఒకసారి అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక తర్వాత వచ్చేసరికి ఆల్ టైమ్ అందరికీ ఫేవరెట్ కర్రీ కదండి ఈ ఎగ్ కర్రీ అనేది. ఇక అందులోనూ ఇంట్లో చక్కగా ఉల్లిపాయలు, టమాటాలు, గుడ్లు ఆల్మోస్ట్ ఉంటాయండి, నిల్వ ఉంటాయి. ఏ కూరగాయలు ఉన్నా లేకపోయినా ఇక ఈజీగా పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు కొంచెం తొందరగా చేసేసుకునే కర్రీ, అందరూ ఇష్టపడే కర్రీయే కాబట్టి ఇక ఇది వచ్చేసరికి ఆల్ టైమ్ ఫేవరెట్ కర్రీ అండి మా ఇంట్లో కూడాను. ఇక తర్వాత వచ్చేసరికి ఈ గుడ్లు మనకి మెయిన్ ఒక 20 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేశాక అప్పుడు ఒలుచుకుంటే ఇలా నీట్గా బ్రేక్ అవ్వకుండా వచ్చేస్తాయండి. ఆయిల్లో కొంచెం పసుపు వేసి వేయించుకుంటే ఇలా మంచి బ్రౌన్ కలర్ అయితే వస్తాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇక తర్వాత మనకి గ్రేవీకి మెయిన్ ఉల్లిపాయలు అండి. ఈ ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి వీలైనంత వరకు. పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే గ్రేవీ అంత బాగోదు, ఉల్లిపాయలు వేగనట్టుగా ఉంటుంది కాబట్టి ఇక చిన్ని ముక్కలు వీలైనంత వరకు కట్ చేసుకోండి. పసుపు వేసి చక్కగా మగ్గిన తర్వాత ఈ టమాటాలు మెయిన్ కదండి గ్రేవీకి. ఈ టమాటాలు ఏంటంటే ఒక 4-5 టమాటాలు తీసుకొని వేడి నీటిలో ఒక 2-3 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే ఆ పై లేయర్ అనేది వచ్చేస్తుందండి. ఆ లేయర్ తీసేసాక చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే గ్రేవీ కూడా చాలా బాగా వస్తుందండి. ఇక తర్వాత వచ్చేసరికి ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకుంటే మనకి పచ్చివాసన పోయే వరకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఎటువంటి మసాలాలు ఏమి వేయనవసరం లేదండి ఇందులోని, గరం మసాలా లాంటివి. ఇక ఇదైతే వేసుకున్నాక ఇక మనకి ఏంటంటే గ్రేవీ కోసం మనం ఉల్లిపాయలు, టమాటా ఎక్కువగా వేసుకున్నాం కదా, అంటే పులుపు స్వీట్నెస్ వస్తుంది కాబట్టి దానికి సరిపడగా కారం కూడా మెయిన్ అండి. కారం కూడా ఎక్కువ పడుతుంది ఇందులోనూ. మనం ఆడించుకున్న కారం అయితే కారం రెండు ఉంటాయండి కాబట్టి అలాంటిది కారం ఎంచుకొని కనుక మన కూరల్లో వాడుకుంటే మంచి కలర్ తోటి కర్రీస్ కూడా మంచి టేస్టీగా ఉంటాయి. ఇక గ్రేవీకి సరిపడా నీళ్ళు అయితే పోసేసుకున్నాను. ఈ నీళ్లు పోసుకున్న తర్వాత మనం ఏవైతే వేయించుకున్నామో ఆ గుడ్లను అయితే ఇందులో వేసేసుకొని ఒక 15 నిమిషాల పాటు చక్కగా మూత పెట్టి ఉడకబెట్టుకోవాలండి. కూర ఒక 15 నిమిషాలు ఉడికిన తర్వాత మీడియం మంటలో అప్పుడు మనకి ఏవైతే ఉన్నాయో గరం మసాలాలు అయితే ఎక్కువ వేయకూడదండి చెప్పాను కదా. ఇక తర్వాత అందులో మనం ధనియాలు, జీలకర్ర వేసాక కొంచెం మెంతులండి అవి వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఆ పొడిని అయితే ఇందులో వేసుకుంటే కనుక మనం టమాటా పులిపే కాబట్టి కొంచెం ఆ మెంతి పొడి అనేది మంచి ఆ టేస్ట్ అనేది వస్తుంది, స్మెల్ కూడా బాగుంటుంది వేయించుతాం కాబట్టి. ఇక జీలకర్ర, ధనియాల పొడి కామన్ కదండి, మంచిగా గ్రేవీ కర్రీస్కి చాలా టేస్టీగా వస్తుంది కాబట్టి వేసుకుంటాము. ఇక పైన కొత్తిమీర కూడా వేసేసి ఒక 2 నిమిషాల పాటు చక్కగా ఆ చిన్న మంట మీద మగ్గబెడితే కనుక మంచి కర్రీ అయితే మంచి గ్రేవీగా అయితే చాలా బాగా వస్తుంది. చాలా టేస్టీగా ఉందండి కర్రీ అయితే కనుక. ఇక మనకి ఇవి వచ్చేసరికి వేడి అన్నంలో ఈ టమాటా ఎగ్ కర్రీ కొంచెం నెయ్యి పోసుకొని తింటుంటే చాలా బాగుంటుంది కదండి. ఇక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా రావడానికి. ఇక తర్వాత వచ్చేసరికి ఇది మనకి రోటీస్కి చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేసేయండి ఈ విధంగా. ఉంటానండి మరి.